మొన్నటి వరకు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకున్న నేతలిద్దరూ కలిసిపోయారు. ఒకరిపై ఒకరు పొగడ్తల వర్షం కురిపించుకున్నారు. జోకులు వేస్తూ సరదాగా గడిపారు. వాళ్ళెవరు అనుకుంటున్నారా? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, న్యూయార్క్ కొత్త మేయర్ జోహ్రాన్ మమ్దాని. జోహ్రాన్ మేయర్గా ఎన్నికైతే న్యూయార్కే ప్రమాదం అన్న ట్రంపే ఇప్పుడు మేయర్ గొప్ప పనులు చేస్తాడంటూ వెనకేసుకొచ్చారు. అంతేకాదు, ఆయన ఎంత బాగా పనిచేస్తే తాను అంత సంతోషపడతాను అని ప్రకటించారు అమెరికా ప్రెసిడెంట్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దాని భేటీ అయ్యారు. సాధారణంగా తనకు నచ్చని వాళ్లను వైట్ హౌస్ కు పిలిపించి మరీ అవమానించే ట్రంప్ ఈసారి రూటు మార్చారు. తనకు బద్ధశత్రువు అని భావించిన మమ్దానీని వైట్ హౌస్ కు సాదరంగా ఆహ్వానించారు. షేక్ హ్యాండ్ ఇచ్చి మరీ అభినందించారు. న్యూయార్క్ మేయర్ ఎన్నికల ప్రచారం సమయం నుంచి డొనాల్డ్ ట్రంప్, జోహ్రాన్ మమ్దాని మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. వలసలు, ఆర్థిక విధానాలపై ఇద్దరూ పరస్పర విమర్శలు గుప్పించుకున్నారు. ట్రంప్ మమ్దానీని రాడికల్ లెఫ్ట్ లూనాటిక్ అని విమర్శిస్తే, మమ్దాని కూడా ట్రంప్ ను ఉద్దేశించి నియంత అంటూ నానా తిట్లు తిట్టారు. కానీ ఎన్నికలయ్యాక సీన్ మారింది. న్యూయార్క్ మేయర్గా మమ్దాని ఘన విజయం సాధించారు. తాజాగా జరిగిన ట్రంప్ మమ్దాని భేటీలో ఆసక్తికర విషయం జరిగింది. గతంలో ట్రంప్ ను నియంత అన్న వ్యాఖ్యలకు మీరు కట్టుబడి ఉంటారా అని ఓ జర్నలిస్ట్ ప్రశ్నించారు. దానికి మమ్దాని సమాధానం ఇవ్వబోతుండగా, అవునను, ఓ పనైపోతుంది, నేనేమీ అనుకోను అని మమ్దానీని తట్టి మరీ చెప్పారు ట్రంప్. దీంతో అక్కడ నవ్వులు విరబూశాయి. తమ దారులు వేరైనా లక్ష్యం మాత్రం ఒకటేనని ప్రకటించారు డొనాల్డ్ ట్రంప్. తనతో పోలిస్తే మమ్దానీకి భిన్నమైన ఫిలాసఫీ ఉన్నా అతని పోరాటాన్ని అభినందిస్తున్నానన్నారు. అంతేకాదు, ఈ మేయర్ గొప్ప పనులు చేస్తాడని, ఆయనకు తాను సపోర్ట్ చేస్తానంటూ చెప్పుకొచ్చారు. మమ్దాని ఎంత బాగా పనిచేస్తే తాను అంత సంతోషపడతానన్నారు ట్రంప్. ఇద్దరి మధ్య విభేదాలను మర్చిపోయి న్యూయార్క్ అభివృద్ధికి కృషి చేయాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు ట్రంప్, మమ్దాని. ఊహించిన దానికంటే ఎక్కువ విషయాల్లో ఏకీభవించామని, న్యూయార్క్ సిటీని ఉన్నత స్థాయికి తీసుకెళ్తామన్నారు. ఎంతో వినయంగా మమ్దాని పక్కన నిల్చుంటే పక్కనే కూర్చున్న ట్రంప్ తమ మీటింగ్ చాలా గొప్పగా జరిగిందని ప్రకటించారు. మొత్తంగా మొన్నటి వరకు ఒకరిపై ఒకరు కారాలు, మిరియాలు నూరుకున్న ఇద్దరు నేతలు ఒకరిపై ఒకరు పొగడ్తల వర్షం కురిపించుకోవడం చర్చనీయాంశంగా మారింది.